దేవతలు భక్తి పారవస్యంతో పరమేశ్వరుని స్తుతించారు. అప్పుడు విష్ణుమూర్తి ప్రీతుడై ఇలా అన్నాడు: నేను ప్రీతుడనైతే నా భక్తులకు తీరని కోరిక ఉండదు. కాబట్టి మీకు శుభం కలుగుతుంది. దధీచి అనే ఒక మహాముని ఉన్నాడు. అధ్యాత్మ విద్య యొక్క తేజస్సు చేత అతని శరీరం సారవంతమై ఉంది. అతనిని అడిగి ఆ శరీరం తీసుకోండి. పూర్వం అతడు అశ్విదేవతలకు అశ్వశిరము అనే పేరుగల విద్యను ఉపదేశించడం వల్ల వారు జీవన్ముక్తులయ్యారు. త్వష్ట కొడుకైన విశ్వరూపునకు నా ఆత్మ అయిన అభేద్యమైన నారాయణ కవచాన్ని ఇచ్చాడు. ఆ దధీచి గొప్ప దాత. అశ్విదేవతలు యాచిస్తే కాదనకుండా తన దేహాన్ని ఇస్తాడు. అతని ఎముకలతో విశ్వకర్మ 100 అంచులు గల ఉత్తమ ఆయుధం నిర్మిస్తాడు. అందులో నా తేజస్సు నిండి ఉంటుంది. అది వృత్రాసురుని శిరస్సును ఖండిస్తుంది. ఫలితంగా మీరు మీ తేజస్సులను, ఆయుధాలను, సంపదలను తిరిగి పొంది వెలుగుతారు. మీకు క్షేమం కలుగుతుంది అని ఆదేశించి ఆ భగవంతుడు అదృశ్యుడయ్యాడు. అప్పుడు దేవతలు దధీచి వద్దకు వెళ్ళి అశ్విదేవతలను ముందుంచుకుని ఇలా అన్నారు: దేహి సుఖము గోరు దేహంబు ఘటించి, దేహి విడువలేడు దేహమెప్పుడు, దేహి అస్మదీయ దేహంబు కొరకునై దేహమీగదయ్య దేవతలకు. దేహాన్ని పొందిన జీవుడు సుఖాన్ని కోరుకుంటాడు. దేహి దేహాన్ని ఎప్పుడూ వదులుకోడు. కానీ అయ్యా, మేము చేయి చాచి అడుగుతున్నాం. మా దేహాల కోసం దేవతలమైన మాకు నీ దేహం ఇవ్వవలసింది. జయ శ్రీకృష్ణ.